హలో, వెల్కమ్ టు మన సెమీకండక్టర్. ఈరోజు మనం మన సెమీకండక్టర్‌లో సిస్టమ్ వెరిలాగ్ సిరీస్‌లో కండిషన్స్ చూద్దాం. కండిషనల్ స్టేట్మెంట్స్. మనకున్న కండిషనల్ స్టేట్మెంట్స్‌లో ఇక్కడ మనము ఇఫ్ ఎల్స్ కండిషన్ అయితే సిస్టమ్ వెరిలాగ్‌లో చూడడానికైతే మనకుంటుంది. సో, ఇప్పుడు ఇఫ్ ఎల్స్ కండిషన్ మనం ఎలా రాస్తామో సింపుల్‌గా చూస్తే ఇఫ్ ఉంటుంది, ఎల్స్ కండిషన్ ఉంటుంది. ఇఫ్ ఓకే. ఇఫ్ ఒక కండిషన్ రాస్తాం ఇక్కడ. ఎల్స్‌కి ఈ కండిషన్ అవ్వకపోతే ఎల్స్‌లో ఎగ్జిక్యూట్ అవ్వమని రాస్తామనమాట. సో, ఇక్కడ ఎల్స్ మల్టిపుల్ లైన్స్ ఉంటే మనము బిగిన్ అండ్ ఎండ్ వాడతాం కదా! సో, అదే అనమాట. సో, ఇది ఇఫ్ అండ్ ఎల్స్ కండిషన్. అదే ఇఫ్ ఎల్స్ కండిషన్‌తో పాటు మల్టిపుల్ కండిషన్స్ ఉంటే ఏం రాస్తాము? ఇఫ్, ఎల్స్ ఇఫ్, ఎల్స్ కదా! సో, అంటే ఇక్కడ గూడా ఇంకో కండిషన్ ఉంటుంది. కండిషన్ 2 ఇక్కడ కండిషన్ 1. సో, ఇక్కడ గూడా బిగిన్ ఎండ్‌తో మనము యూజ్ చేసుకోవచ్చనమాట. సో, ఇవి ఎలా ఎగ్జిక్యూట్ అయితవి అనేవన్నీ మనకు తెలుసు. సో, ఇక్కడ ఇఫ్ ఉండి ఎల్స్ లేకపోయినంత మాత్రాన మనకు వార్నింగ్స్ కానీ అలాంటివేమీ రావు. ఇక్కడ కూడా ఎల్స్ లేనంత మాత్రాన వార్నింగ్స్ అనేటివి మనకి రావు. సో, మనకి ఇప్పుడు ఒక కండిషన్ ఉంది. ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వకపోతే నెక్స్ట్ కండిషన్ చెక్ జేసి ఈ 2 కండిషన్స్ మనకిక్కడున్నాయి. ఇవి 2 కాకపోతే ఎల్స్‌లోకొచ్చి చేస్తుంది. అదే ఎల్స్ లేకపోతే కూడా సింపుల్‌గా బయటకొచ్చేస్తుందనమాట. ఇది మనకున్న ఇఫ్, ఇఫ్ కండిషన్స్ అనమాట. సో, ఇవే కాకుండా మనకి ఇంకా కొన్ని రకమైన ఇఫ్స్ ఉన్నాయి సిస్టమ్ వెరిలాగ్‌లో. అది ఫస్ట్ ఏంటంటే యూనిక్ ఇఫ్. యూనిక్ ఇఫ్ అనమాట. సెకండ్‌ది యూనిక్ జీరో ఇఫ్. థర్డ్‌ది ప్రియారిటీ ఇఫ్. ఓకే. సో, ఇప్పుడు ఇవేం చేస్తాయి అనంటే, ఏదైనా ఓన్లీ 1 కండిషన్ మాత్రమే ట్రూ అయ్యేలా చూసుకుంటుందనమాట. ఓకే. ఈ సెకండ్‌దేంటంటే, వార్నింగ్ ఇవ్వదనమాట. రన్ టైమ్ ఎర్రర్ ఇవ్వదు అని కూడా చెప్పొచ్చు. వార్నింగ్ అండ్ రన్ టైమ్ ఎర్రర్స్ ఇవ్వదు. ఓకే. ప్రియారిటీ ఇఫ్ ఏంటనంటే, ప్రియారిటీ ఎన్కోడర్స్ ఎలా అయితే ఉంటాయో మనకి, అలాగే ఇది కూడా అనమాట. ప్రయారిటీ ఇఫ్ అని ఏం చేస్తుంది అనంటే, మనకి ఆర్డర్‌లో వస్తుంది. ఇలా ఫస్ట్ కండిషన్ ఎగ్జిక్యూట్ అయితే, ఇంకా నెక్స్ట్ కండిషన్ ఇంకా చూడదనమాట బేసిక్‌గా. సో, ఫస్ట్ కండిషన్‌లోనే ఎగ్జిక్యూషన్ చూస్తుందనమాట. సో, ఇది ప్రయారిటీ. సో, ఇప్పుడు మనము ఎలా రాస్తాము, ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి అనేవి ఇక్కడ మనం చూసినట్టయితే, ఫస్ట్ సింటాక్స్ ఎలా ఉంటుంది? యూనిక్ ఇఫ్ అని కండిషన్ రాస్తాము. కండిషన్ 1 అండ్ సపోజ్ ఎల్స్ ఇఫ్ అని ఉంది. కండిషన్ 2 ఇది మనకి. ఓకే. ఇక్కడ మళ్ళీ యూనిక్ అని రాయక్కర్లేదు. మనకి ఇక్కడ యూనిక్ రాస్తే సరిపోతుందనమాట. అదే తర్వాత ఎల్స్ ఉంది. సో, ఇప్పుడు ఈ ఫస్ట్ కండిషన్ మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అయితే ఈ కండిషన్ ట్రూ అవ్వాలి అని ఉంది. ఏ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 1 అయితే ఈ కండిషన్ ట్రూ అవ్వాలని ఉందనుకోండి సపోజ్. సో, అండ్ మన ఇన్పుట్ 2 వచ్చిందనుకోండి. మన బయట నుంచి మనం ఇచ్చిన ఇన్పుట్ ఏ 2 ఇచ్చామనుకోండి. సో, అప్పుడేంటి ఈ కండిషన్ ట్రూ అయింది. ఈ కండిషన్ కూడా ట్రూ అయింది కదా! సో, ఇలాంటి కేస్‌లో మనకి ఏమొస్తుందంటే ఎర్రర్ వస్తుందనమాట. సో, ఇది తప్పు. ఇలా ఉండకూడదు. ఇది యూనిక్ ఇఫ్. ఓన్లీ 1 కండిషన్ మాత్రమే ఉండాలి అని మనకి ఎర్రర్ వస్తుంది. అదే ఈ 2 కండిషన్స్ అవ్వకుండా ఎల్స్ ఉందనుకోండి. వెల్ అండ్ గుడ్. ఈ 2 కండిషన్స్ అవ్వలేదు. ఎల్స్‌లోకొచ్చింది అని చెప్పి మనకి వార్నింగ్ ఇస్తుంది. ఎందుకంటే ఏదైనా ఒకటి కండిషన్ ట్రూ అవ్వాలి అనమాట యూనిక్ ఇఫ్ అంటే. ఎల్స్‌లోకి రావడం కూడా ఒక కండిషన్ అని కాదు.
సో ఇక్కడ వార్నింగ్ ప్రింట్ చేస్తుందనమాట. వార్నింగ్ ప్రింట్ చేయడమే కాకుండా మనకి అవుట్‌పుట్‌లో వార్నింగ్ ఇస్తుంది. అదే మనకి ఎల్స్ పోర్షనే లేదనుకోండి సపోజ్. ఎల్స్ పోర్షనే లేకుండా ఈ కండిషన్ గూడా హిట్ అవ్వకపోతే మనకి ఎర్రర్ ఒస్తుంది. సో, ఎర్రర్ ఒచ్చి ఎల్స్ పోర్షన్ కూడా లేదు, కండిషన్స్ కూడా హిట్ అవ్వలేదన్నట్టుగా మనకి రన్ టైమ్ ఎర్రర్ ఒస్తుందనమాట. ఓకే. అదే మీరు యూనిక్ 0 అని మనం పెడితే, యూనిక్ 0 ఇఫ్ అని పెడితే ఏమవుతుందంటే, ఏదైనా ఒక కండిషన్ హిట్ అవ్వకపోయినా, మనకి ఎల్స్ లేకపోయినా కూడా మనకి రన్ టైమ్ ఎర్రర్స్ కానీ, వార్నింగ్స్ కానీ ఉండవు. సో, అది యూనిక్ ఇఫ్ అనమాట. అదే ప్రియారిటీ అని మనం ఇస్తే, ఓకే. సో, ఈ యూనిక్ ప్లేస్‌లో ఇప్పుడు మనము పిఆర్ఐఓఆర్ఐడిఐ సో, ప్రయారిటీ ఇఫ్ అని ఇస్తే, సో, ఇక్కడ సపోజ్ ఇక్కడ మనం ఏ ఈక్వల్ టు 2 అని ఇచ్చాం. సో, ఇక్కడ ఫస్ట్ కండిషన్ హిట్ అయింది. సో, ఇక్కడున్న లోపలున్న కోడ్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుందనమాట. సో, అండ్ దీంతో పాటే కండిషన్ బయటకొచ్చేస్తుంది. దట్స్ ఇట్. సో, ఇదనమాట. మనకున్న ఇఫ్ అండ్ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ యూనిక్ 0 అండ్ ప్రయారిటీ ఇఫ్‌లు. సో, హోప్‌ఫుల్లీ అందరికి అర్థమైందనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన సెమీకండక్టర్. అలాగే లైక్ చేసి షేర్ కూడా చేయండి. నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ సిస్టమ్ వెరిలాగ్ సిరీస్ అయితే నేను పెడుతున్నాను. ఆ సిరీస్‌ని కూడా అయితే మీరు చూడొచ్చు. ఓకే. థ్యాంక్ యూ.